ఎట్టకేలకు తెలంగాణకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సో మ్యాటర్లకు వెళ్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు #యూ. తిరుమలలో తమ సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రజాప్రతినిధులు లబోదిబమంటున్నారు ఎప్పటి నుంచో. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుమలలో అనే వ్యాఖ్యలు చేశారు. సో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి దీనికి తెలంగాణ, ఏపీ అనే రాజకీయం చుట్టేశారు. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ శ్రీశైలం వెళ్లి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా తీసుకోవాలని వివక్ష చూపడం సరికాదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. సో ఈ పరిణామాలపై టీటీడీ నిశ్చితంగా పరిశీలన చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తిరుమలలో ప్రజాప్రతినిధులు అందరి సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తగ్గట్టుగా దర్శనాలు ఏర్పాటు చేసేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం సహజంగానే రెడ్ కార్పెట్ వేశారు. అప్పుడు లోటు తెలియలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతుండడంతో సమస్యగా మారింది. సో కాంగ్రెస్ నేతల లేఖలకు విలువ ఉండటం లేదు. ఇక ఈ అంశంపై దృష్టి పెట్టిన టీటీడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారంలో 2 రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. సో అయితే 4-5 రోజులైనా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా వస్తున్న సమాచారం. దీనిపై ప్రభుత్వం త్వరలోని నిర్ణయం తీసుకునుంది. సో 2 రోజుల్లో 5 రోజులు కానీ మొత్తానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొండపై పరిగణలోకి తీసుకునే విధంగా మాత్రం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నాను #యూ.